రాష్ట్ర ప్రభుత్వంపై సింగపూర్ ప్రభుత్వానికి సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లతో పిలిపించి మాట్లాడాలని సూచించారు. కొన్ని జిల్లాల పేర్లు మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలపై నాన్చకుండా నెల రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంత్రులు వైసీపీ చేసే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. అమరావతి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల సింగపూర్ ప్రభుత్వం భయపడిన తీరును సీఎం అమాత్యులకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై సింగపూర్ ప్రభుత్వానికి సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. నవంబర్లో జరిగే పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం అంత తేలిగ్గా ఒప్పుకోలేదని తెలిపారు. గత ప్రభుత్వ సమయంలో అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రుల్ని సైతం వైసీపీ బెదిరించిందని మండిపడ్డారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు. బార్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపినందున కల్లుగీత కార్మికుల కోసం కేటాయించిన షాపులలో బినామీలు వస్తే సహించబోనని సీఎం హెచ్చరించారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ను ప్రారంభించే కార్యక్రమంలో మంత్రులు అందరూ పాల్గొనాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించక ముందే ఆటో డ్రైవర్లను పిలిపించి మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంచి సూచన అని కితాబిచ్చిన సీఎం వెంటనే ఆటో డ్రైవర్లను పిలిపించి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశారు. కొన్ని జిల్లాల పేర్ల మార్పు, పలు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీన ప్రక్రియ ప్రతిపాదనలు నెల రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళ పరిస్థితికి త్వరితగతిన తెరదించాలని స్పష్టం చేశారు. దీనిపై ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనందున పని వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నా కొంతమంది మన మీద పని కట్టుకుని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, వీటిపై మంత్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. అందరూ తమ సబ్జెక్టుల మీద బాగా స్టడీ చేస్తూ వెంటనే తిప్పికొట్టాలని సీఎం సూచించారు.